ఎస్ఎస్ఎంఈ 29 నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది గైస్. ఇది మాత్రం మామూలే అసలు షాక్. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అసలు హనుమంతుడు ఎక్కడి నుంచి వచ్చిండ్రా మళ్ళీ ఎస్ఎస్ఎంఈ 29కి ఇదేందిరా అనుకుంటారుగా. అదే షాక్ అసలు. నేను ఇంకిన్న తర్వాత షాక్ అనిపించింది. దీంతో పాటు ఇంకో 2 అప్డేట్లు ఉన్నాయి. అంటే రాజమౌళిను మహేష్ బాబు అట ఎస్ఎస్ఎంఈ 29కి రెమ్యునేషన్ తీసుకొని వెళ్ళాడు మొత్తానికే. ఇంకా బడ్జెట్ 1000 కోట్లు అంటారుగా. అంటే దీనిలో ఒక డౌట్ ఉన్నది. అంటే రెండింటికి కలిపి 1000 కోట్లా లేకపోతే ఒక్క సినిమాకి వీళ్ళు 1000 కోట్లు పెడతాను. దీనిలో ఒక క్లారిఫికేషన్ లేదు. మరి ఈ కంటెంట్లో తెలుసుకుందాం. ఒకవేళ మీ కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. మనం కంటెంట్లో పోదాం అసలు అప్డేట్స్ ఏంటి అని. ఫస్ట్ అప్డేట్, వీళ్ళు రెమ్యునేషన్ తీసుకొని వెళ్ళాడు మహేష్ బాబును రాజమౌళి. అసలు ఎందుకు తీసుకొని లేదు అంటే దీనిలో ఒక గెస్ ఉన్నది. ఏంటంటే అంటే వీళ్ళు మొత్తం బడ్జెట్ మొత్తం అంటే మిగతా 10% ఏమో వేరే యాక్టర్స్ ఉంటారు కదా. అంటే పృథ్వీరాజ్, సుకుమార్, ప్రియాంక చోప్రా అంటే మిగిలిన యాక్టర్స్ అలా ఇస్తారు 10%. ఇంకా 90% 80% మొత్తం అంటే సినిమాకి పెడతారంట. అంటే విఎఫ్ఎక్స్కి, లొకేషన్స్కి, సెట్స్కి మొత్తం దీనికి పెడతారంట. మనకు తెలుసు ఈ సినిమా మొత్తం ఇంటర్నేషనల్ ఆఫ్రికాలో జంగల్లో జరుగుతుందని బాగా మనకు తెలుసు. అంటే దానికి మొత్తం దానిలో పెడతారా నాకు అనిపిస్తుంది. పెద్ద చేయాలని, బిగ్గెస్ట్ మూవీని చేయాలని నాకు అనిపిస్తుంది. తర్వాత దీనికి వచ్చిన ప్రాఫిట్స్లా ఇద్దరు రాజమౌళిను మహేష్ బాబు సమానంగా మంచుకోలేట. మరి ఇది ఒక లీక్ ఉన్నది. మరి ఇదో కాదు మన అయితే అనుకుంటాను ఇది ఇట్లనే కావచ్చు అని. ఇట్లా బిగ్గెస్ట్ మూవీ చేయడానికి ఇట్లా చేస్తాం ప్లానింగ్ రాజమౌళిని మహేష్ బాబు ఇట్లా అగ్రిమెంట్ చేసుకున్నాను మనకు తెలియదు. మన నెక్స్ట్ అప్డేట్లో పోదాం. ఇక దీని బడ్జెట్ విషయానికి వస్తే మనందరూ తెలుసు 1000 కోట్లు అంటారు. కానీ దీనిలో ఒక క్లారిఫికేషన్ లేదు. అసలు 1000 కోట్లు అనేది ఒక్క సినిమాకే ఎస్ఎస్ఎం 29 పార్ట్ 1కి పెడతానులా లేకపోతే పార్ట్ 2కి కలిపి 2000 అండ్ 1000 కోట్లు పెడతానులా. ఇది దీనిలో ఒక డౌట్ ఉన్నది. అంటే ఒక సింగిల్ పార్ట్గా 1000 కోట్లు పెడతాను లేకపోతే రెండింటికి కలిపి 1000 కోట్లు పెడతాను ఇది ఒక డౌట్ ఉన్నది. దీనికి అది ఇంకొక క్లారిఫికేషన్ రాలే. మరి ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో తెలియదాం. ఇక మనం మెయిన్ అప్డేట్లకు పోతే మాత్రం ఇక ఇది మాత్రం మామూలు కాదు. అసలు దీంట్లో హనుమంతుడు అనగానే అసలు హనుమంతుడు ఉంటాడంటే దీనిలో ఒక రిఫరెన్స్ ఉంటుంది అట. ఎట్లా అంటే హనుమంతుడు సంజీవుని కోసం పోతాడు కదా అప్పుడు లక్ష్మణ్ కాపాడడానికి. ఆ రిఫరెన్స్ దీనిలో ఎస్ఎస్ఎంబి 29లో ఉంటుంది అట. మరి అయితే నాకు అది షాక్ అనిపించింది. మరి ఎస్ఎస్ఎంబి 29లో స్టోరీ ప్లాట్ అడ్వెంచర్ అన్నాడు. మరి సడన్గా ఈ రిఫరెన్స్ హనుమాన్ రిఫరెన్స్ ఎట్లా తను సంజీవుని కోసం నాకు అర్థమవుతలేదు. మరి రాజమౌళికి మాకు తెలుసు మహాభారతం అంటే చాలా ఇష్టం అని చేయాలని. మరి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ నేను ఎప్పుడైనా మహాభారతం చేస్తాను. మరి దీనిలో హనుమంతు రిఫరెన్స్ అంటాను. మరి ఇది మాత్రం షాకింగ్ అసలు. మరి ఎస్ఎస్ఎం 29 అంటే సంజీవుని కోసం పోతాడు కదా. మరి హనుమంతు రిఫరెన్స్ మరి ఎట్లా పెడతాడు మరి నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి రాజమౌళి హనుమంతు రిఫరెన్స్ అంటే అది మామూలు ఉండదు. హనుమాన్ సినిమాలో హనుమాన్ అట్లా పెడితే గూస్ బాంబ్స్ వచ్చినాయి యూత్ తేజ సజ్జతో. మరి దీనిలో మహేష్ బాబు అంటే ఇక మామూలు ఉండదు. థియేటర్లు తగలబడిపోతాయి. మరి మీకు అప్డేట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి గ్యాస్? ఒకవేళ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్ చేయండి. నిన్న ఒకళ్ళు కామెంట్ చేసి కొంచెం వాయిస్ కొంచెం ఫాస్ట్ పోతాను కొంచెం టెన్షన్ చెప్తాను బ్రో అంటే సరే బ్రో థ్యాంక్ యూ బ్రో నువ్వు కన్సర్న్ చేసావు నీ ప్రాబ్లమ్ని. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మాత్రం దీన్ని కవర్ చేయడానికి ట్రై అయితే కొంచెం టైం పడుతుంది. కానీ కంపల్సరీ మాత్రం కవర్ అవుతా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చెప్పండి గ్యాస్ వీడియోలలో మాత్రం. ఇక థ్యాంక్ యూ బ్రో నీ కన్సర్న్ చేసినందుకు. ఇక నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్ గ్యాస్, సీ యూ లేటర్. బాగున్నాను అనుకుంటే అందరు నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.